కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయత లేనటువంటి ప్రభుత్వం పార్టీ. అనాదిగా తెలంగాణ విషయంలో ద్రోహాన్ని దుర్మార్గపు వైఖరిని కొనసాగించింది. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అప్పటి వరకు వ్యవసాయం అంటే దండగా అనేటువంటి పరిస్థితి నుండి తెలంగాణలో వ్యవసాయాన్ని పండగగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడి చేతి నుండి అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టడం కాంగ్రెస్ పార్టీ నైజానికి నిదర్శనం అనడానికి నిదర్శనం రైతు డిక్లరేషన్. వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చినటువంటి హామీని నమ్మి ఓట్లేసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో మళ్లీ వ్యవసాయం అంటే దండగా అనేటువంటి దుస్థితిని పునరావృతం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. కాబట్టి అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ ఏ పంటను కూడా కొనలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. ప్రత్యేకించి మక్కలు పండించినటువంటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఈరోజు పత్తి పంటను పండించి నష్టపోతే ఆ నష్టం నుండి బయటపడడానికి మక్కను ఆశ్రయిస్తే కుప్ప తెప్పలుగా పండినటువంటి మక్కను కొనేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం వల్ల 250 రూపాయలు 240 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి మక్కల్ని 170 180 రూపాయలకు అమ్ముకునేటువంటి దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన నిర్వాహకం. కాబట్టి రైతుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టీకాలన్నిటికీ లో కూడా అగ్రభాగాన నిలిచేది రైతు డిక్లరేషన్. కాబట్టి మే 22వ తారీఖు నాడు తెలంగాణలో ఉండేటువంటి ప్రత్యేకించి వరంగల్ ప్రాంత రైతాంగం అంతా తరలివచ్చి మే 6వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ దుర్మార్గపు పాలనను నిరసించాలి. ఏ హామీలైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవి అమలు చేయాలనేటువంటి డిమాండ్తో కార్యక్రమం ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ మే 6వ తారీఖులోపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అన్ని పంటల్ని కూడా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో జరగబోయేటువంటి విపరీత పరిణామాలకు ఇదటి మొదటి అడుగు అనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటారు.